హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, సంతోషంగా ఉన్నవారు ఒకరందరూ పైకి చేయగెత్తి హల్లెలూయా శబ్దం, హల్లెలూయా. అమ్మా, దేవుడు మరి మన బతుకు దినములన్నిటిలో యెహోవా తోడుంటాడమ్మా. మన ఆపత కాలం అంతా మనకు దేవుడు తోడై ఉంటాడు. యోసేపు గారికి అన్నలు గుంటలో తోసేసినప్పుడు తోడున్నాడు. పోతీఫరు రాజు గారికి అమ్మేసినప్పుడు తోడున్నాడు. అమ్మా, పాపంగా దూరంగా ఉన్నప్పుడు యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడు. కానీ ఈ రోజుని నీకు నాకు అందరికీ యేసయ్య తోడుంటాడు. మరి అమ్మ, యోసేపు అంటే ఫలించడ కొమ్మ. ఫలించాలి, దేవుళ్ళో ఫలించాలి, ఫలింపు చూడాలి, ఫలింపు చూడాలి, ఫలితం పొందాలి, దేవుళ్ళో ఎదగాలి. అమ్మ, అలాగప్పుడే దేవుడికి ఆనందం, సంతోషం, పరలోకం ఉన్న తండ్రికి ఆనందం, సంతోషం కట్టను. మరి హల్లెలూయా. ఒక తండ్రి ఒక కొడుకు ఎదిగినప్పుడు తండ్రి సంతోషం పడతాడు. ఒక కొడుక్కి ఉద్యోగం వచ్చినప్పుడు తండ్రి సంతోషం పడతాడు. ఒక తండ్రి ఒక కొడుకు ఉద్యోగం మంచి వ్యాపారం చేసినప్పుడు పైకి వచ్చినప్పుడు తండ్రి సంతోషం పడతాడు. ఈరోజు దేవుళ్ళో నువ్వు దేంట్లో పైకి వస్తున్నావు? లోక ఆశల్లో పైకి వస్తున్నావు, లోక పాపంలో పైకి వస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు. ఈ చెవిని ఉంటే ఈ చెవిని వదిలేస్తావు. దేవుడి మాటలు, అసలు దేవుడి మాటలు మన హృదయాన్ని తాకాలి, మన మనసును తాకాలి. అమ్మా, మనం భోజనం చేస్తున్నామంటే ఈ శరీరానికి అమ్మ కడుపు నిండుతుందని భోజనం చేస్తున్నాం. దేవుడు వాక్యం వింటే నువ్వు హృదయాన్ని పెట్టుకుంటే హృదయాన్ని మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చిన్న పాట పాడుకుందాం. యేసయ్య నీకుంటే చిన్నవాడ, నీకు చింత లేదు చిన్నవాడ. యేసయ్య నీకుంటే చిన్నవాడ, నీకు చింత లేదు చిన్నవాడ. యెహోవా తోడుంటే పిల్లవాడ, భయమేమీ లేదు పిల్లవాడ. యెహోవా తోడుంటే పిల్లవాడ, భయమేమీ లేదు చిన్నవాడ. చిన్నమంద చిన్నమంద యెహోవా కాపరి. చిన్నమంద 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 పరలోక కాపరి. చిన్నమంద 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 పరలోక కాపరి. చిన్నమంద యేసయ్య నీకుంటే, యేసయ్య నీకుంటే చిన్నవాడ, యేసయ్య నీకుంటే చిన్నవాడ. నీకు చింత లేదు చిన్నవాడ. యేసయ్య నీకుంటే చిన్నవాడ, నీకు చింత లేదు చిన్నవాడ. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య తోడుంటే, యేసయ్య నీతో ఉంటే నీకు కష్టం ఉండదు, బాధ ఉండదు, భారం ఉండదు, చెడు ఆలోచనలు ఉండవు, ఒకరిని పాడు చేయవు, ఒకరిని తొలకరించవు. యేసయ్య నీ తోడుంటే అన్నిటిలోని జయం పొందుతావు, జయాన్ని చూస్తావు. దేవుడి ఎదరికి నడిపిస్తాడు నిన్ను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక తోటలో ఒక 4 చెట్లు వేశాడు ఒక రైతు. 4 చెట్టుల్లో ఒక్క చెట్టే ఫలించింది. అమ్మ, నేలది తప్పు కాదు, చెట్టుది తప్పు. ఏంటంటే కాపు కాయలేపోయి 3 చెట్లు, ఒక చెట్టు విసారంగా కాపు కాసింది. ఆ రైతు ఏం చేశాడంటే అమ్మ కాసిన చెట్టుని పట్టి చూసి సంతోషం పడ్డాడు.
అమ్మ 4 చెట్లు ఫలింతే ఇంకా ఎంతో సంతోషం వచ్చును రైతుకి. లేదు కానీ ఒక్క చెట్టు ఫలించింది, ఆ ఒక్క చెట్టులో ఎంతో సంతోషం పడ్డాడు. ఈ రోజుని రక్షణ పొంది నువ్వు ఫలిస్తున్నావా? పరలోకంలో తండ్రి సంతోషం పడుతున్నాడా? లేదు, సంతోషం పడతలేదు పరలోకంలో ఉన్న తండ్రి. రైతు ఏం చేశాడంటే 3 చెట్లు నరికేశాడు, తీసి పాడేసాడు, పక్కన పడేసాడు. ఈ రోజున నువ్వైనా నేనైనా దేవుడికి పని చేస్తేనే ఉంచుతాడు, పని చేయకపోతే ఉంచడు. అమ్మ తీసేస్తాడు. అతనికి పెడతం తెలుసు, కొడతం తెలుసు, ప్రేమింతం తెలుసు, అమ్మ ఆరాధింతం తెలుసు అతనికి. అమ్మ అన్నీ తెలుసు అతనికి. అమ్మ చాలా ఓపుకమంతుడు యేసయ్య, చాలా ఓపిక. అమ్మ ఒళ్ళంతా మేకలు దింపేసిన, ఒళ్ళంతా గుప్పుడేసి కండ్లాగేసిన, అమ్మ రక్తమంతా నేలంతా తడిసిన, అమ్మ ఓపిక పెట్టాడు దేవుడు. అతను చాలా సహనమంతుడు. అమ్మ ఈరోజు నువ్వు చేసిన పాపాలన్నీ అమ్మ పరలోకంలో ఉన్న తండ్రి చూస్తాడు. ఫలించాలి. యేసయ్య రక్షణ తీసుకుంటున్నామంటే నీటిలో ములుగుతాం కాదమ్మా, మన క్రియలు మారాలి, మన పద్ధతులు మారాలి. ఫలించే చెట్టులాగా ఉండాలి, కాపు కాయాలి. ఎవరన్నా చూస్తే దేవుళ్ళో మంచి బాగా చక్కగా నడుస్తున్నాడు, చక్కగా చెప్పుతున్నాడు, చక్కగా ఉంటున్నాడు అని అమ్మ మన రోడ్డు మీద వెళ్తే చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత పరలోకంలో తండ్రి, లోకంలో ఉన్న తండ్రి వినాలి. అమ్మ దేవుడు నచ్చే భక్తి మనం చెయ్యాలి. మన అంతరంగాలో హృదయాలు ఎరిగే దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి. అమ్మ మనకి యెహోవా తోడుంటే, యెహోవా యేసయ్య మనకుంటే చీకు చింత బాధ భారం ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. అమ్మ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకుంటే చిన్నవాడా, చీకు చింత లేదు చిన్నవాడా. యేసయ్య నీకుంటే చిన్నవాడా, చీకు చింత లేదు చిన్నవాడా. యెహోవా తోడుంటే పిల్లవాడా, భయమేమీ లేదు పిల్లవాడా. యెహోవా తోడుంటే పిల్లవాడా, భయమేమీ లేదు పిల్లవాడా. చిన్నమందా భయపడకోము, చిన్నమందా పరలోక తాబరి. చిన్నమందా పరలోక దేవుడే చిన్నమందా. పరలోకంలో ఉన్న తండ్రి మనకు కాపరి, మనకి ఏ స్థలంలో ఏం జరుగుతుందో చెప్పలేము, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మరి మొన్న మాకైతే యాక్సిడెంట్ అయింది, చచ్చిపోవాలని యాక్సిడెంట్. నా కొడుకు అయితే పెద్ద కుమారుడు అయితే చచ్చిపోవడానికి ఉన్నాను నేను. మరి యేసయ్య 2 చేతులతో పట్టుకుని నన్ను పట్టుకుని ఒక రక్తం దెబ్బ తగలకుండా దేవుడు ఎంతో కాపుదలు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్యకు 1,000,000 స్తోత్రాలు చెల్లును గాక. అమ్మ ఆయనకి వందనాలు. అమ్మ దేవుడు మన ఆపదలో ఆదుకుండే దేవుడు యేసయ్య. ఈ కొద్ది మాటలు పరలోకంలో తండ్రికి మహిమ కలుగును గాక, పరలోకం చేరును కాక. చిన్న పారం చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యి చెప్పిన మాటలు తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయానికి తాకాలి తండ్రి యేసయ్య. దేవుళ్ళో వెళ్తే మనం నీతిగా నిజాతిగా తినాలి, దేవుళ్ళో ఎదగాలని అందరి హృదయాలు తెలియాలి తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. ఈ చిన్న పారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.